ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం వేపకుప్పంకి వచ్చాము. ఇక్కడ డీజే చందు అన్న అయితే ఎద్దునైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఎద్దు పేరు డీజే కింగ్స్. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎద్దు పేరు డీజే కింగ్స్. ఎద్దునైతే అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మీ ఎద్దు మీరు బాగా మేపుతారన్నా? ఇద్దరు దగ్గర అన్నదమ్ములు అన్నదమ్ములు ఇద్దరు. ఎద్దు ఎన్ని ఏళ్ళు ఇచ్చిందా మీరు? ఇప్పుడు మన చేతికి వచ్చి కూడా 2 నెలలు అవుతాం. 2 నెలలు. 2 ఏళ్ళు. 2 ఏళ్ళు బాగా పోతుంది. ఏ పండగలో అయినా దొరుకుతుంది. ఈ ఎద్దు ఎవరు దగ్గర పెట్టినారన్నా? బ్రాహ్మణపల్లిలో మూలవాడి ఆవుల్లో పట్టిన మూడింటి అయిన ఆవుల్లో పట్టినారు. బాగా పోతుంది పర్ఫార్మెన్స్ అయితే. ఎంత పెట్టినారన్నా? 60,000 రెండు కలిపి జత కలిపి 60,000. చిన్న బిడ్డలప్పటి నుంచి మన కాడే ఉంటాం. చిన్న బిడ్డలు అప్పటి నుంచి మీరే కాడే ఉంటాయి. బాగా పోతాయి. దాని ఏమన్నా పెడతారన్నా? ఏమన్నా వేస్తారా లేదా? నార్మల్ నార్మల్ గానే పండగల ముందు ఒక 2 నెలలకు ముందు అట్ట ఒక 4-5 రకాలు తెచ్చుకొని నువ్వు పిండు మన బొడ శనగలు తోడు గోధుమ పుట్ట అలాంటివి వేస్తారు 2 నెలలకు ముందు. మిగతా నార్మలే అంతే. నార్మల్ మామూలు వేసినట్టు ఒక్కొక్క పూట కసి ఉంది కాబట్టి సరిపడుస్తుంది. అదే పనిగా మేపేది ఏం లేదు. పండగ కోసం పట్టుకున్నాడు మడగడికి ఏం కట్టలేదు. ఆ పిచ్చితోనే పట్టుకునే మేపుతా ఉన్నారు. పండగ పిచ్చి అనేసి పట్టుకున్నారు. ఇంతవరకు ఎన్ని పండుగలు చేస్తుంటారు నా దీన్ని? ఒక 20 పండుగలు చిన్న దోల నుంచి మొత్తం ఒక 8 పండుగలు వేసినారు. 8 పండుగలు. పండుగలో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా? బాగా ఇచ్చినాయి. ఇక్కడ ఏమి డిసప్పాయింట్ చేయలేదు. ఎద్దును దోలు పట్టుకునే దానికి ఆయనకి సంతోషమే. ఊరోళ్ళుగా మా పిల్లకాయలు పడిపోయినప్పుడు వాళ్ళు సంతోషమే. అన్నా దీనికి డీజే కింగ్స్ అనే పేరు ఎట్ట పెట్టాలనిపించింది అన్న? ఆయన పేరు చంద్రబాబు రెడ్డి. ముందర షార్ట్ నేమ్ డీజే అని పెట్టుకున్నాడు. డీజే చందు అని. అవే పేరుని ఎద్దులకు పెట్టుకున్నాడు డీజే కింగ్స్ అని. ఎద్దులకు ఆయన పేరుతో పెట్టుకున్నాడు డీజే కింగ్స్. అంటే డీజే కింగ్స్ ఆయనకి పేరు ఉంది కాబట్టి పెట్టుకున్నారు. అంటే ఇంతవరకు హైలైట్ పర్ఫార్మెన్స్ ఎవరునా? హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే అక్కడ మన కోనింగ్ పల్లో బాగా వచ్చాయి, గంగుడు పల్లో బాగా వచ్చాయి. హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే అక్కడ డబుల్ పర్ఫార్మెన్స్. అంటే మీకు దీన్ని అమ్మే ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. పెట్టుకోవాలనుకుంటున్నాడు. మంచి రేట్ వస్తే ఎప్పుడైనా ఫ్యూచర్ లో పాడు నెక్స్ట్ ఇయర్ 2026 పడాలా లేదంటే అమ్మాలనుకుంటున్నాడు. అంటే దీన్నే పెట్టుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఆలోచన ఏం లేదు. ఏదన్నా ఫ్యూచర్ లో పాడు అమ్మాల్సి వస్తే అమ్ముతారు. మంచి రేట్ పడ ఆయనకి అనుకున్న ఫిగర్ వచ్చినప్పుడు. అంటే ఈ అన్నకి ఇవేనా ఎద్దులు? ఇంకా ఏమైనా ఎద్దులు ఉన్నాయా? ప్రస్తుతానికి ఇది ఎద్దులు లేవు. అంతకు ముందు వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ ఆవులు పెట్టుకున్నారు. నాటావులు. మధ్యలో ఒక 15-18 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఏదో ఆ పిచ్చితో అప్పుడు ముందున్నాయి నాస్తో ఏదో పెట్టుకోవాలని చెప్పేసి పట్టుకున్నారు. అంటే ముందున్నాయి వాళ్ళకి ఆ పిచ్చితో, ఆ ఆవులున్నాయి ఆ పిచ్చితో పట్టుకున్నారు ఇప్పుడు. అంటే అంటే ఇప్పుడు కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇబ్బంది లేదా? అంటే దీనికి పలకలు ఏమేమి కడతారన్నా మీరు? పలకలు దగ్గర ఉన్నాయి కదా, ఆ పలకలే కడతాడు. కొత్తగా ఏదైనా వస్తే ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఆయన ఎన్టీఆర్ గారు మాస్ లుక్స్ ఏ వస్తే అవి తీసి స్టిక్కర్ వేసి కడతా ఉంటాడు. అంటే ఎన్టీఆర్ బాగా మాస్ లుక్. ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన. ఎన్టీఆర్ అభిమాని. అలా మీ పేరు డీజే చందు అనేసి విన్నాను. మీరు ఈ ఎద్దుకి డీజే అనే పేరు కూడా పెట్టారు. మీ గురించి అతను చెప్పారంటే చాలా గ్రేట్. అంటే మీ గురించి మీ ఊరు వాళ్ళందరికీ బాగా తెలిసినట్టుంది. మీరు కూడా చెప్పమ్మా ఈ ఎద్దు గురించి మీ మాటల్లో. మా ఎద్దు అంటే మమ్మల్ని కొంచెం అనుసరించుకోకపోతుంది, గౌరవిస్తుంది. ఎక్కడన్నా మన పిల్లకాయలు అనేది అంటే దాన్ని సహకరించుకొని నిలబడుతుంది. లాస్ట్ లో దారం పట్టుకుని అరిచినామంటే పేరు పెట్టి పిలిచినట్టు నిలబడుతుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఏ పండుగలకైనా మేము ఇద్దరు అయినా కూడా నడిపించుకొని తోలుకోగలుగుతాం. అంటే 10 మంది అంత బిహేవ్ చేయలేదు ఇంతవరకు. అంటే పిల్లకాయలు వస్తారు, యూత్ పిల్లకాయలు వస్తారు. మేము అందరినీ కాబట్టి మేము యూత్ అందరిని సహకరించుకొని మేము పోతాం ఎక్కడికైనా. అంటే మీ ఊర్లో కూడా బాగా క్రేజ్ ఉంది వింటున్నాము వాళ్ళ మాటలు కూడా. అంటే మీ గురించి ఆయన చెప్తున్నాడు అంటే చాలా గ్రేట్. చెప్పాలంటే చాలా మంచిగా చెప్పాడు మీ గురించి. మీకు ఎంత క్రేజ్ ఉంది ఆయన కూడా చెప్పాడు, మేము కూడా విన్నాము. మన జిల్లికర ప్రజలకు ఏమైనా చెప్తారా దీని గురించి? జల్లికట్టు ప్రజలకు ఒకటే మేము కోరుకునేది, ఎవరైనా సరే పట్టుకొని దాని గురించి నోరు మన ఎద్దైనా కదా ఎద్దైనా సరే వదిలేదు పట్టుకునేదానికి. దయచేసి జెండాలు వస్తే తాకండి, తాకూడదు. ధైర్యం ఉంటే డైరెక్ట్ గా పోయి పట్టుకోమని చెప్పు.
పట్టుకుని దాన్ని వాడికి దమ్ము ఉండేది పట్టుకునేదానికే, వాడి కెపాసిటీ వాడికి ఉంటుంది. పట్టుకొని దాని గురించి నో అబ్జెక్షన్. వదిలేదే పట్టుకునేదానికి కాబట్టి జెండాలు పట్టకుండా మగతనం ఉంటే పట్టుకోమని చెప్పండి. మన నా ఏజ్ అనేది కాదు, ఏ ఏజ్ అయినా సరే జెండాలు బుల్ ఫైటర్స్ కదా, ఆల్ జల్కట్ యూత్ పిల్లకాయలకి అందరికీ చెప్తున్నాను. మనం దీంట్లో కొంచెం గ్రూపులలో ఉండారు లేరు, ఎవరైనా సరే పట్టుకోవచ్చు, దాని గురించి నో అబ్జెక్షన్. పట్టుకునేప్పుడు జెండాలు టచ్ చేయకూడదు. జెండాలు అంటే ఒక అట్రాక్షన్ కోసం మనం జెండాలు వేసుకుంది. కొత్త పలకలు కట్టనే మేము ఒరిజినల్ పలకలు కట్టుకోగలుగుతాం. ఒరిజినల్ పలకలు అంటే అడ్డా దుడ్డం కట్టచ్చు, నిలువు కట్టచ్చు, ఎట్టైనా కట్టుకోవచ్చు మనం, అది మన ఆప్షన్. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పిల్లకాయలు ఏం చేస్తారు, యూత్ పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ జెండాల మీద ఆర్చిలు మనం కడతాం, డెకరేషన్ చేసుకుని నీట్ గా, ఎందుకు అందంగా ఉంటుంది అనేది మనం చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ జెండాలో పడుతున్నారు, పలక పట్టట్లేదు. పలక బట్టి నిలబెట్టుకుంటే మొత్తం ఇప్పుకోలేదు, దానికి నో అబ్జెక్షన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాటకు ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ జెండాలు చేస్తున్నారు. జెండాలు ప్లస్ ఇంకోటి ఏమంటే దారాలు మనం వెనకట్టు మనం పట్టుకునేదానికి మోకేస్తాం, దారం అనేది వాళ్తాం. అది కూడా మెడకేస్తాం, ముగిదింపడానికి దారాలకి ఏమేమి మెడతారికి ఇన్ కేసు వాళ్తాం కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే దారాలు పడుతున్నారు కొంతమంది పిల్లకాయలు. కొన్ని పండుగల్లో చూస్తున్నాను నేను కూడా, దయచేసి చెప్తున్నాను, వాళ్ళకి గొడ్లు ఉన్నాయి లేవు మాకు తెలియదు, కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు, కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి. మీరు పక్కన తడికిలు కడతారు కదా, ఆ తడికిల పై నుంచి కొంతమంది పేకుతున్నారు, వాళ్ళకి ఏమైనా సమాధానం? వాళ్ళకి కూడా మేము చెప్తాం ఏమంటే, పిల్లలు చెప్తున్నాం, యూత్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు అల్లెల్లో నిలబడుకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాం ఏమంటే అలాంటి ప్రయోగాలు చేయకండి, చేయకూడదు. బాధలేదు, పై నుంచి పట్టకుండా నువ్వు వచ్చి పట్టుకోయి మేమే ఇప్పిస్తాం, నువ్వు నిలేసుకో, మా ఎద్దు కదా మేమే తీర్చేస్తాం. తడికిల మీద ఉండి నెమ్మికలు పట్టుకొని వాళ్ళకి తగిలి గుడ్డు ఆ బాధలు వద్దు. నువ్వు పట్టుకోవాలంటే మీరే పలకి ఇప్పించేస్తాం. నువ్వు నా ఎద్దు పట్టినావా అన్న, నేను పట్టినా అన్న అని చెప్పు, నీ ముందర పట్టేచ్చేస్తా, అల్లుని ఇచ్చేసిపోతావు. అది నా ఎద్దునే కాదు, ఎవరి ఎద్దైనా సరే నువ్వు డేర్ గా పట్టు. అటకల మీద ఉండడం, బయట మీద ఉండడం, జెండాలు లాగడం అవుట్ వల్ల చాలా తప్పు. అది ఏమంటే ఆ జెండాలు నెమ్మలికలు మనం ఎందుకు కట్టాలంటే ఎద్దు సంతోషం, మన ప్రజలు యూత్ పిల్లకాయల ఆనందం కోసం మనం చేసుకునే పండుగలు ఇలాంటివి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడైతే ప్రతి సంవత్సరం రోజులు పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఏమంటే అప్పట్లో ఏమంటే సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు పండుగ, ఆడికి లాస్ట్ సంక్రాంతి అంటే ఆ 3 రోజులే పండుగ. ఆ పండుగ అయిపోయిందంటే ఎద్దులు ఆవులు అనే నాదుడే లేడు. ఇప్పుడేమంటే ఇంటికి ఒక ఎద్దు 2 ఎద్దులు పట్టుకుంటున్నారు, వాళ్ళు కష్టాజీ, వాళ్ళు మేపుతున్నారు, తింటున్నారు, తినలేదు, ఎవరికి తెలియదు. అది అలాంటి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది, మనం ఇంత చేసి పట్టుకొని వచ్చినప్పుడు. జెండాలు ఫస్ట్ ఏమంటే జెండాలు పడుతున్నారు, ఎవడైనా సరే పట్టుకొని నా ఎద్దు కదా, ఎటువంటి ఎద్దునైనా పట్టుకోవచ్చు, నో అబ్జెక్షన్, వదిలేదు పట్టుకునేదానికి. దీంట్లో ఏమో కొందరు ఏమంటే రౌడీ జనం చేస్తున్నారు పిల్లకాయలు, అలాంటి ఏదైనా ఉంటే వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవచ్చు, ఎద్దుల మీద చూపించకూడదు, ఎద్దుల మీద ప్రయోగాలు చేసుకోకూడదు. ఎప్పుడు ఎద్దులు మోగ జీవాలు కాబట్టి దాని మీద అవి నోరు లేని జీవాలు, అంటే మన తన అనేది అది అనుసరిస్తాయి కాబట్టి గొమ్మను ఉన్నాం. అన్ని పేరుకి వదిలేసారు అనుకో, మన తన అవి కూడా ఆలోచించు, అందరూ ఏదో సినిమాలు చేయనట్టు చేసుకుంటా పోతా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకుండా ఎవరైనా సరే. ఇది మీరు జల్లికట్టు ప్రజలకి జల్లికట్టు ప్రజలు వార్నింగ్ కాదు, రిక్వెస్ట్ అంటే ఎందుకంటే రేపు అలాంటి పనులు మనం చేయకూడదని ఒక మనసులో వాళ్ళకి తగలాలి. ఇప్పుడు మా కాడ కూడా ఒక ఎద్దు దీనికంటే పెద్ద ఎద్దు ఉంది మా బామార్ది కాడ. ఇప్పుడు ముందు వచ్చి అఘోరా ఉండింది, ఇప్పుడు ఏమన్నా దానికో మారింది, పానీపల్లి వాళ్ళకి ఇచ్చాను. దానికోసం మేము ఇంచుమించు దగ్గర 30 పండుగలు 40 పండుగలు పోయినాము, హ్యాపీగా ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్, మాకు ఫుల్ పటాష్. ఇప్పుడు అదే మరి నాకు సహకరిస్తున్నారు పిల్లకాయలు, యూత్. అంటే కొత్త కొత్త యూత్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది బుల్ ఫైటర్స్ కూడా చాలా రెస్పెక్ట్ అయితే ఉంది కాబట్టి చాలా మేము ఎద్దులు ఎంత ఉంటాయో అదే విధంగా మేము బుల్ ఫైటర్ క్యాచ్ వేస్తాం. కాకపోతే ఓన్లీ పలకల వరకే పడతాం గానీ నెమలికలు, తోకలు, దారాలు, పగ్గాలు పట్టం. డారెండారు ఎదురు నిలబడుకో, లేదా రన్నింగ్ క్యాచ్ పడితే బాధలేదు. బై మిస్టేక్ ఏదైనా పడితే అది వేరే ఆప్షన్. అది డైరెక్ట్ తోకలు పట్టేది, ఆర్చిలు పట్టేది, అలాంటి పని తోకలు పట్టేయడం అనేది ఈసారి జరిగింది. అది చెప్పిన మిస్టేక్ జరిగింది. అది వీడియోలో కొంచెం పట్టించుకోవట్లేదు కాబట్టి సరిపోయినారు. అదే గొడ్డుకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్స్ కారు, చాలా నిజం. ఎవరు ఎద్దులు కలలు ఎవరు అంతగా రెస్పాన్స్ కారు. కొందరు అవుతారు, కొందరు అవరు. అందరూ ఒకేలాగా ఉంటారు కదా. కొందరు కూలి పని చేసుకొని బతుకునే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతారు. ఆ పండగ రోజు అంటే ఏదో కుర్రమ్మూరు ఆడుకొని ఇంట్లో కానీ ఎద్దును తోలుకొచ్చి పండగ కోలుతారు.
అలాంటి వాళ్ళు కూడా కొన్ని ఎద్దులు కొన్ని మిస్టేక్లు జరుగుంటాయి. కాబట్టి ఏమన్నా అంటే అలాంటి ప్రయోగాలు చేసుకోకండి. ఏమంటే ఇది పండగ అంటే మనందరిది అది. ఇది పండగ అనేది మనందరిది. ఏ ఊర్లో పండగ జరిగినా అందరూ అక్కడికి వచ్చే వాళ్ళు అందరూ బాధ్యతలే. గ్రామమే కాదు, ఎద్దుల గల్లవాళ్ళదే బాధ్యత అది. అది ఎద్దుల గల్లవాళ్ళది బాధ్యత అది. పండగ అనేది మన అందరిది పండగ. ఇది మనందరం జయప్రదం చేసుకోవాలి. పట్టినా కూడా సంతోషంగా పోవాలి, పోయినా సంతోషంగా పోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ పండగకి వెళ్ళినా సంతోషంగా పోవాలని మీ అభిప్రాయం. రావాలి కూడా మళ్ళీ అదే సంతోషంగా ఇంటికి రావాలని మీ అభిప్రాయం. ఓకేనా? ఇది మీ జల్లికట్టు ప్రజలకు అందరికీ చెప్పేది ఈ అన్న. మీరేమన్నా చెప్పదలుచుకుంటారన్నా? పార్టీ తరఫున ఎటువంటి ఫీలింగ్ లేదు. అది ఏ పార్టీ అయినా సరే ఓపికగా ఎంజాయ్ చేసుకునేదానికి పట్టుకుంటారు, కానీ పార్టీ తరఫున ఎంజాయ్ కాదు. మా ఎద్దుల వరకు మాత్రం. బయట వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో మాకు తెలియదు. ఒకవేళ నాకు వాడికి ఎవరైనా స్పాన్సర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి జెండా అయినా కడతాం. పార్టీ ఫీలింగ్ అయితే లేదు. ఏ పార్టీ ఫీలింగ్ లేకుండా అందరూ మనోళ్ళు అనుకొని ఏ పార్టీ ఫీలింగ్ అన్ని జెండాలు అన్ని పలకలు కడతారని మీరు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అతనికి అడ్డు నిలబడకండి సార్. కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి